అందరికీ నమస్కారం. నేను మీ స్వామి తంబిశెట్టి. చాలా రోజులుగా నేను ఈ వీడియోలు పెట్టడం లేదు. కొన్ని కారణాల వలన పనుల మీద మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఈ దినం నేను చెప్పే ఒక విషయం ఏమంటే, టైటిల్ వచ్చి ది టైం కాలము, వక్త్. అంటే దీని గురించి ఎందుకు చెప్తానంటే, కాలం అనేది ప్రతి మనిషికి దాని యొక్క పవర్ను చూపిస్తుంది. ఈ కాలానికి ధనవంతుడు, పేదవాడు, కులాలు, మతాలు ఏమీ లేవు. ఎటువంటి వానికైనా దీని రుచి చూడనోడు ఉండడు. ఎందుకంటే ఈ కాలం అనేది నిన్న ఒక రీతిగా ఉంటుంది, ఈ దినం ఒక రీతిగా ఉంటుంది, రేపు ఒక రీతిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాకు తెలిసినంత వరకు ఒక మహా రచయిత, కవి ఒక సినిమాలో ఒక పాట రూపంలో రాసినాడు. ఏమని? కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి జరగదు, నవ్విన కల్లే చెమ్మగిల్లును, వాడిన బ్రతికే పచ్చగిల్లును. చూసారా, ఇది ఎంత గొప్పగా రాశాడంటే, కలిమి అంటే డబ్బు, ఇవే ఎప్పటికీ ఒకే రీతిగా నిలవదు. ఈ విధంగా టైం అనేది చాలా భయంకరమైన పరిస్థితులను సృష్టిస్తుంది, సంతోషకరమైన విషయాలని సృష్టిస్తుంది. కానీ ఈ కాలము యొక్క వలలో పడకుండా అంటే దానికి భయపడకుండా, జరుగుతున్న, జరిగిపోయిన, జరగబోయే పరిస్థితులకు ధైర్యంగా నిలబడాల. ఎందుకు? సరే, ఇది ఎప్పుడు ఈ కష్టం ఇలాగే ఉండదు, మరలా మారుతుంది. మధ్యాహ్నం 12 గంటలు టైం అయిందంటే మళ్ళీ 1 గంట అవుతుంది, ఆడే ఉండదు. మళ్ళీ 1 గంట నుంచి 2 గంటలు అవుతుంది, అక్కడే ఉండదు. కాబట్టి మనిషి జీవితంలో కూడా కష్టాలు కానీ సుఖాలు కానీ ఒకే విధంగా ఉండదు. కానీ సుఖం వచ్చినప్పుడు ఆనందపడతాము. ఇటువంటి కాలం ఇట్లే ఉంటే మేలు, నిలిచిపోతే ఇదే విధంగా మేలు అని అనుకుంటాం. కానీ అదే కష్టములో ఉన్నప్పుడైతే ఎప్పుడెప్పుడు ఈ కాలం జరిగిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ సమయం వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ కష్టకాలం పోతుందా అని మనం చాలా బాధపడతాము, కోరుకుంటాం. కానీ సుఖాన్ని అయితే ఉండాలనుకుంటాము, కష్టం అయితే వెళ్ళిపోవాలనుకుంటాం. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయంలో కారణం ఏమంటే, మనకు కష్టం వచ్చినప్పుడు భయపడద్దండి. కాలము తప్పకుండా మారుతుంది. కానీ ఆ కాలం అనేది ఒక క్షణం ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు, ఒక నెల ఉండొచ్చు, సంవత్సరం కూడా ఉండొచ్చు. కొంతమందికి అదేదో అంటారు, ఇన్ని సంవత్సరాలు శనిగ్రహ ఇది ఉంటుందని. కాబట్టి ధైర్యంగా ఉంటే మనకు తెలియదు ఎంతవరకు ఉంటుంది కష్టమని, ఎప్పుడు సుఖం వస్తుంది మనకు తెలియదు. కానీ మనము దాన్ని ఎదిరించి ప్రయాణం చేస్తా అంటే అదందుకు అదే తొలగిపోయి మంచి కాలము మన ఎదురుకు వస్తుంది. కానీ అంతవరకు అధైర్యపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇంకా తప్పదు అదే. ఆ కాలాన్ని దేన్నైనా మార్చొచ్చు, దేన్నైనా సరిచేయచ్చు. కానీ కాలాన్ని మార్చేది ఎవ్వరి తరము కాదు. కాబట్టి దయచేసి ఎంత కష్టకాలం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం ధైర్యంగా ఎదుర్కొంటేనే మనకు ఆ సుఖం అనేది ముందుకు వస్తుంది. లేదంటే ఆ క్షణములో, ఆ వీక్ క్షణములో, ఆ బలహీనమైన క్షణములో మనం ఏమన్నా అనుకొని వేరే విధంగా చేసుకున్నాం అనుకో, దాని వలన వచ్చిన ఉపయోగం ఏది లేదు. ఏ మనిషి కూడా కష్టముతో చనిపోడు, భయపడి చనిపోతాడు. ఏమైతుందో ఏమో అని భయపడి చనిపోతాడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా ముందుకు పోండి. ఇదే నేను మీకు చెప్పే ఒక సందేశం. ధైర్యానికి మించింది ఏదీ లేదు. ఇది అందరూ ఆచరించద్దండి, ఈ భయపడద్దండి. అందరూ ఈ విధంగా ముందుకెళితే మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నమస్తే, నేను మీ స్వామి తంబిశెట్టి. దయచేసి మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.